మన రాయలసీమలో చేసుకుంటే కాకరకాయ కొంచెం మసాలా బాగా తగిలిచ్చి ఘాటుగా మంచిగా చేస్తానండి. ఆల్రెడీ నేను కొత్త ఛానల్ పెట్టుకున్నానండి, రాయలసీమ అత్త వంటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి సన్నగా పైన లైట్గా పొట్టు తీసేసి మామూలుగా ఇట్లా మీడియం సైజు పెట్టుకొని లోపల గుజ్జంతా తీసేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు పక్కన ఉంచేయాలి, ఒక పావు గంట. నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విధంగా కర్రీ చేస్తే రాగి సంగట్లేకైనా రోటీలేకైనా చాలా బాగుంటుందండి. అది కాక కాకరకాయ అనేది వారంలో 2-3 రోజులైనా తినాలండి. హెల్త్కి చాలా మంచిది. చికెను, మటను, చేపలు ఇవి కావండి, మామూలుగా కాకరకాయ కూడా అప్పుడప్పుడు తీసుకొని, చిన్నపిల్లలు తినరు, ఇష్టంగా తినరు. ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. ఆ గ్రేవీ కానీ ఆ ముక్క కానీ చేదు ఎక్కడా కనిపించదండి. మళ్ళీ ఒక టిప్ చెప్తాను నేను, కాకరకాయ కర్రీ చేసినప్పుడు మాట్లాడద్దు. కాకరకాయ కర్రీ కాదండి, ముక్కలు కట్ చేసుకున్నప్పుడు మనం కాకరకాయ మంచిగా కట్ చేసుకున్నప్పుడు మాట్లాడకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. మసాలా కోసమని కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొంచెం కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు, అన్ని వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ మొత్తం అన్నీ మసాలా మొత్తం కారం, ఉప్పు, పసుపు మొత్తం అన్నీ వేసి పేస్ట్ లాగా పెట్టుకోవాలండి. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇది ఉల్లికారంతో కూడా కాకరకాయ ఫ్రై చేస్తారండి, చాలా టేస్ట్ ఉంటుంది. 2 days నిల్వ ఉంటుంది. అది మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ మసాలా అంతా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాయలు మనం ఏవైతే మసాలా వేయించుకున్న కడాయి హీట్గా ఉంటుంది కదా, ఈ ముక్కలన్నీ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైతే ఇప్పుడు మసాలా అంతా చేసుకున్నాం కదా, ఈ మసాలా కొంచెం కాయలల్లో అటు ఇటు కొంచెం కవర్ చేసుకొని, గుత్తొంకాయ కర్రీకి ఎట్లా చేస్తాం మనం, కాయలకి మసాలా ఎలా నింపుతామో అలా నింపేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లో వేసి స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అన్నీ వేయించుకోవాలండి. మేము ఇంట్లో ఎక్కువ రాగి సంగటి, రాగి జావా, ఎక్కువ రాగితో చేసినవి ఎక్కువ తింటామండి. అప్పట్లో అయితే టిఫిన్లు అవన్నీ ఎక్కడున్నాయండి, మంచిగా ఇవే తినేటోళ్ళు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు జొన్నలు వేసి దంచి గడక కాసి మంచిగా తాగేటోళ్ళు. ఇప్పుడంటే బిర్యానీలు, అవి పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఎక్కడే అండి ఇవన్నీ. ఈ మసాలా అంతా వేసిన తర్వాత అదే ఆయిల్లో కాయల ముక్కలన్నీ బాగా వేగినాయి కదండి, మిగిలిన మసాలా కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత ఆ మిక్సీ జార్లోని కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసి సిమ్లో బాగా ఉడికేటప్పుడు స్టవ్ మొత్తం తగ్గించేసి కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి ఇట్లా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టి ఒక పావు గంట సేపు మంచిగా ఉడికించుకున్నారనుకో, ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రాగి సంగట్లేకైతే ఒక పెద్ద ముద్ద తినేస్తారండి. అప్పుడు ముసలోళ్ళు గట్టిగా ఉన్నారంటే మరి రాయలసీమలో. అందుకనే చికెను మంచిగా నాటుకోడి కోసి మంచిగా రాగి సంగటి చేసుకొని 2 ముద్దలు తినేసేటోళ్ళు. మీరు కూడా నచ్చితే నా ఛానల్ని మంచి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి.